హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాకో చైతు అఫీషియల్. ఫ్రెండ్స్, మీరు ఈ సమ్మర్లో ఒక మంచి పర్సనల్ కూలర్ని ట్రస్టింగ్ బ్రాండ్ నుంచి చూస్తుంటే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. బజాజ్ గ్లాంజా 42 లీటర్స్ పర్సనల్ ఎయిర్ కూలర్ విత్ ఐస్ ఛాంబర్ టెక్నాలజీతో ఏదో వస్తుందన్నమాట. ఈ వీడియోలో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రైస్ గురించి, అలాగే దీని యొక్క పవర్ అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని గురించి, బిల్డ్ క్వాలిటీ గురించి చాలా స్పెసిఫికేషన్స్ అయితే చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్మర్లో చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మంచి కూలర్ కొనాలని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఉపయోగపడే విధంగా నేనైతే వీడియోస్ చేయబోతున్నాను. సో లైక్ చేసే వీడియో చూస్తున్నారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సో మీరు గమనించారా, ఇది మూడు వైపులా మనకి హై డెన్సిటీ హనీకోమ్ ప్యాడ్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో ఒకవైపు మాత్రమే హనీకోమ్ ప్యాడ్స్ ఉండేవి మాత్రం అస్సలు తీసుకోవద్దు, అంత కూలింగ్ రాదన్నమాట. ఈ సమ్మర్లో డబ్బులు పెట్టి కూడా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అలా కాకుండా మూడు వైపులా ఇలా హనీకోమ్ ప్యాడ్స్ ఉంటే చాలా మంచి కూలింగ్ అయితే వస్తుందన్నమాట. అలాగే ఇది మనకి ఫ్యాన్ తోటి వస్తుంది, బ్లోయర్ కాదు. సో దాని గురించి కూడా చెప్తాను. అలాగే ఇది మనకి 42 లీటర్స్ అన్నమాట. సో ఎక్కువ కెపాసిటీ కలిగినటువంటి వాటర్ మనకు పడుతుంది కాబట్టి ప్రతిసారి ఫిల్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ అలాగే ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా కనిపించే విధంగా లోపల వాటర్ ఎన్ని ఉన్నాయని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 4-వే డిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. సో అప్ డౌన్ మనం అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ రైట్ అదే మనకి ఆటోమేటిక్గా స్వింగ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇది మనకి దీంట్లో స్పెషల్ ఏంటంటే 80 వాట్స్ కన్జంప్షన్ చేస్తుంది పవరు. సో మనకి చాలా మంచి పవర్ కన్జంప్షన్ అన్నమాట. అంటే చాలా అట్రాక్టివ్ పవర్ కన్జంప్షన్. మీరు హై స్పీడ్లో పెట్టి వాడుకునేటప్పుడు మీకు ఈ ఫ్యాన్ వచ్చేసరికి 80 వాట్స్ కన్జ్యూమ్ చేయడం అనేది పవర్ బిల్ చాలా తక్కువ రావడానికి కారణమైతే అవుతుంది. సో లోపల ఒకసారి ఫ్యాన్ చూడొచ్చు, 4 రెక్కలు అయితే ఉన్నాయి, అవి కూడా ప్లాస్టిక్ అన్నమాట. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి 4-వే డిఫ్లెక్షన్ ఏదైతే ఉందో వాటి యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఫస్ట్ టైం పట్టుకోగానే కొంచెం తక్కువగా అనిపించింది. ఇంకాస్త బెటర్గా ఇవ్వాలని నాకైతే అనిపించింది. అలాగే ఆ వైడర్ పార్ట్ ఏదైతే ఉందో డయామీటర్ రౌండ్ సర్కిల్ అది మనకి స్పేసియస్గానే ఉంది. పర్సనల్గా యూస్ చేసుకునే వాళ్ళకైతే సరిపోతుంది. కానీ ఒకళ్ళకి అంటే ఒక బెడ్ కోసం అయితే కాదు, మీరు వర్క్ చేసుకుంటున్నప్పుడు మీ పక్కన పెట్టుకొని యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు పవర్ యొక్క స్పెసిఫికేషన్స్. ఇది మనకి రేటింగ్ వచ్చేసరికి 230 వాట్స్ అండ్ 50 హెడ్జెస్ తోటి వస్తుంది. 80 వాట్స్ కన్జంప్షన్ చేస్తుంది హై స్పీడ్లో. ఒక మగ్తో కానీ ట్యాప్తో కానీ ఇలా బ్యాక్ సైడ్ నుంచి అయితే వాటర్ పోసేయచ్చు అన్నమాట దీనికి. అలాగే దీన్ని ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది, అవి కూడా చాలా ఈజీనే. ఇక బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం పర్వాలేదు, యావరేజ్గా అయితే ఉంది. సో ప్రైస్ గురించి చెప్తాను, అప్పుడు మీకు బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది తెలుస్తుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి 2 నాబ్స్ అయితే ఉన్నాయి స్పీడ్ కంట్రోల్ చేసుకోవడం కోసం. హై, అలాగే మీడియం, లో అని చెప్పి 3 స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ ఆఫ్కోవచ్చు అన్నమాట, డైరెక్ట్గా ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి స్వింగ్, కూల్, ఓన్లీ కూల్ అలా మనకైతే మాత్రం ఉంటాయి. అంటే పంప్ ఆఫ్ చేసుకోవటం, ఆన్ చేసుకోవటం. సో మనకి సైడ్కి తిరగాల లేదనే దాని గురించి. అలాగే ఇక్కడ మనకి ఒక చిన్న, అంటే ఒక 1 లీటర్ కూడా ఉండదు అనుకుంటా, ఐస్ ఛాంబర్ అయితే ఉంది. డైరెక్ట్గా మీరు ఇన్స్టెంట్ కూలింగ్ కోసం ఐస్ క్యూబ్స్ దాంట్లో వేసేసారంటే సో మంచి కూలింగ్ అయితే మాత్రం మీరు పక్కన పెట్టుకున్నప్పుడు ఇదైతే వస్తుంది. సో ఈ కూలర్ ఎవరు కొనుగోలు చేయాలంటే ఫ్యామిలీస్ కోసం అయితే కాదు, ఒక బెడ్ కోసం అయితే కాదు. సో మీరు వర్క్ స్పేస్లో మీ పక్కన పెట్టుకొని మీరు చిల్ అవుతూ వర్క్ చేసుకుంటూ మీ వర్క్ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి ఇది ఒక మంచి కూలర్ అయితే అవుతుందన్నమాట. సో నేను దీన్ని ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నానంటే ఒంగోలులోని సత్య షోరూమ్ నుంచి అయితే, ఎలక్ట్రానిక్ షోరూమ్ నుంచి అయితే షూట్ చేస్తున్నాను. అలాగే ప్రైస్ కూడా నేను కంపేర్ చేసి చెప్తాను. ఆన్లైన్ ప్రైస్, ఆఫ్లైన్ ప్రైస్ ఎంత ఉంది, వేరియేషన్ అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ మనకి 42 లీటర్స్ కాబట్టి దీంట్లో 30 లీటర్స్ కూడా ఒకటి ఉంటుంది. సో అది మీకు ఆన్లైన్లో కనిపిస్తుంది, అది నేను మీకు చూపిస్తాను. మాక్సిమం 42 లీటర్స్ ఉన్నదే తీసుకోండి. అలాగే ఇది మనకి 4 క్యాస్టర్ వీల్ తోటి అయితే వస్తుందన్నమాట. సో మీకు 360 డిగ్రీస్ తిరుగుతుంది. బట్ లాక్ అయితే ఏం లేదు, లాక్ చేయడానికి అయితే కుదరదు అనమాట వీల్స్. అలాగే బ్యాక్ సైడ్ మీకు చిన్న నాబ్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయడం ద్వారా లోపల ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని మీరు డ్రైన్ చేయొచ్చు. సో 3 సైడ్న ఇలా హనీకోమ్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు ఎక్కువ రోజులు వాడిన తర్వాత తడిసిపోయి కొంచెం మస్కిటో ఏదైతే నెట్ లేదు దీనికి, ఇది ఒక సమస్య అన్నమాట. అది ఇస్తే బాగుండేది. యాంటీ బ్యాక్టీరియల్ అని చెప్పారు కానీ ఆ మెస్ కూడా ఇస్తే బాగుండేది. సో కాబట్టి దీన్ని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈజీగా మనం అయితే క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎలా అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ చిన్న స్క్రూస్ లాగా ఉన్నాయి చూడండి, ఇగోండి ఇవి. సో ఒక కాయిన్ తోటి తిప్పారంటే మాత్రం క్లోజ్ ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్ వైపు తిప్పితే సో వచ్చేస్తుంది చేతికి. తీసుకొని కొంచెం వాష్ చేసి, మంచి నీళ్ళతోటి వాష్ చేసి ఆ తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఎండబెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇది కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది బిల్డ్ క్వాలిటీ వైజ్. అదర్వైజ్ మనకి బాడీ ప్లాస్టిక్ అంతా చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఇది ఇలా ఉంటుందన్నమాట. ఇందాక నేను ఆల్రెడీ మనిషిని పక్కన నుంచోబెట్టి చూపించాను హైట్ ఎంత తీసుకుంటుంది అనేది. సో మీ ఇంట్లో పెద్ద స్పేస్ అయితే తీసుకోదని నేనైతే అనుకుంటున్నాను. సో ఇదైతే మాత్రం 1.5 మీటర్స్ పవర్ కార్డ్ అయితే మీరు చూడొచ్చు. 1.5 మీటర్స్ అంటే ఎనఫ్ సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే ఎక్స్టెన్షన్ బాక్స్ తోటి మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇక ప్రైస్ గురించి మాట్లాడుకుందాం.
సో ఇదొచ్చేసరికి సత్యాలో వచ్చేసరికి ఒక మంచి అట్రాక్టివ్ ప్రైస్‌లో మీకైతే ఖచ్చితంగా లభిస్తుంది. ఆన్‌లైన్ ప్రైస్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో మనకి బజాజ్ 30 లీటర్స్ రూమ్ పర్సనల్ ఎయిర్ కూలర్ గ్లాంజా రూ. 8,384 అయితే ఉంది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది 42 లీటర్స్. సో ఎంత ప్రైస్ ఉంటుందో మీరు ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రూ. 8,000 కంటే చాలా తక్కువ ఉంది ఇంకా అక్కడ. సో ఒకసారి దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. ఆన్‌లైన్ ప్రైస్ చూసి నేను వెళ్ళినప్పుడు 42 లీటర్స్ నాకు 8,000 కంటే తక్కువ ఉండటం నాకు చాలా ఆశ్చర్యానికి కలిగించింది. 3 స్పీడ్ సెట్టింగ్స్‌లో మీరు విన్నారు గదా! నాయిస్ ఎలా ఉందో ఒకసారి మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో నేను హై, మీడియం, లో రెండిట్లో పెట్టి చూసాను. సో నాకైతే మీడియంగా అనిపించింది. అంత ఎక్కువగా అనిపించట్లేదు నాయిస్, అంత తక్కువగా అనిపించట్లేదు. బ్లోయర్ అయితే ఇంకా దారుణంగా ఉంటుందన్నమాట సౌండ్. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. ఒక ఫ్యాక్టరీ పక్కన మనం పనుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. బట్ నాకు అంత ఎక్కువగా కూడా నాయిస్ అనిపించలేదు. సో ఎవరైతే అంటే ఎయిర్ కూలర్స్ తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా నాయిస్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే తప్పదు. నాయిస్ లేకుండా ఏ కూలర్ పనిచేయదన్నమాట. ఇక ఫైనల్‌గా వారంటీ విషయానికొస్తే దీనికి 3 సంవత్సరాల పాటు వారంటీని సత్య వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఫ్యాన్ మీద అలాగే పంప్ మీద. పంప్‌కి, ఫ్యాన్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా గానీ వాళ్ళే కేర్ తీసుకుంటారు. కావాలంటే ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చిందనుకుంటున్నాను. క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరికిందనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎక్కువ సమ్మర్‌లో కూలర్ కొనాలని చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతుంటారు. సో అది కూడా కాకుండా క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరైతే ప్రొడక్ట్‌ని పర్చేస్ చేశారు. దానివల్ల ఏందంటే మీ రూపాయి అనవసరమైనటువంటి వేస్ట్ ప్రొడక్ట్ మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారనమాట. సో ప్లీజ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.